వెళ్ళటానికి ఓకేనా? సార్ జైలుకి దడిచేవాడా జగన్మోహన్ రెడ్డి గారు? 16 మాసాలు ఉన్నాడు. అప్పుడు ఉండటం వేరు, ఇప్పుడు జైలుకి వెళ్ళటం. ఎప్పుడు ఏమైంది? అప్పుడేమి ఇప్పుడేమైంది? ముసలాడు అయిపోయాడు ఏంటండి? ముసలాడు అవ్వకపోవచ్చు. 75 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు 56 రోజులు ఉండగలేదు. 50 ఏళ్ళ ముఖ్యమంత్రి ఉండడేంటి సార్? సో డిసైడ్ అయిపోయారు జైలుకి వెళ్ళడానికి. వేధింపులు ఎటువంటి అయినా సరే మీరు చేయదలుచుకుంటే దానికి ఫేస్ చేయడానికి సిద్ధమే జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అరెస్ట్ చేద్దామంటే మీరేమన్నా చేసుకోండి, మీరేమన్నా వేధించుకోండి, తప్పుడు కేసులు ఎన్నైనా పెట్టండి, న్యాయస్థానాల్లో పోరాటం చేయడానికి ఎటువంటి దాన్నైనా ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు పెడితే పక్కన వాళ్ళు స్కాములు చేశారు, అవి నిజమైన కేసులు. మీ మీద పెడితే మాత్రం అవి రాజకీయమైన సాధింపు కేసులు. అంటే మేము సినిమా రచయితల్ని, కథా రచయితలతో వచ్చి ఎఫ్ఐఆర్లు ఈ కేసు డైరీలు రాయించట్లేదుగా. వాళ్ళు రాస్తారు, పోలీసులు సంతకాలు పెడతారు కేసు డైరీలు. మీరు ఎవరితో రాయించారేంటి? మొత్తం చంద్రబాబు సంతకాలు, కొల్లు రవీంద్ర సంతకాలు. ప్రభుత్వం అంటే మీరు ఎక్కడా దొరకకూడదని అంతా ఎక్కడ సంతకాలు పేపర్ మీద ఎక్కడా లేకుండా మొత్తం కథ నడిపించారని కదా ఇప్పుడు వాళ్ళంతా రోజు కంఠశోష వాళ్ళది. మరి దొరకకున్నప్పుడు అసలు మామూలుగా రోజు దొరికేశాడు అంటే క్యాష్ దొరుకుతుంది కాబట్టి దానిలో ఎక్కడి నుంచి ట్రాక్ దొరికిద్దామని. మొన్న దొరికింది లోకేష్ క్యాషా? సరే, ఇప్పుడు